హైదరాబాద్లో ఇవాళ పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు క్యూలో ఉండడం తెలిసిందే. దాంతో చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ దొరకవేమోన్న ఆందోళనలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు పోటెత్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పెట్రోల్ పంపుల అసోసియేషన్ శుభవార్త చెప్పింది. జనవరి 3 నుంచి పెట్రోల్ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ పెట్రోల్ పంపుల అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి వెల్లడించారు. పెట్రోల్ ట్యాంకర్లు డ్రైవర్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సమ్మెకు దిగారని, దాంతో సమస్య ఉత్పన్నమవుతుందని తెలిపారు. ట్యాంకర్లు డ్రైవర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందన్న వార్తలు అవాస్తవమని అమరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించుకుని కొందరు కృత్రిమంగా పెట్రోల్ కొరతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారిపై చర్యలు తప్పువని హెచ్చరించారు. అటు కేంద్రం కొత్తగా తీసుకున్నటువంటి చట్టంలో హిట్ అండ్ రన్ క్లాజ్ కు వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ట్రక్ డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఈ సమ్మెలో పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు కూడా ఉండడంతో పలు చోట్ల పెట్రోల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.